ఆ, నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇప్పటికీ వాక్కు మీద మనం చెప్పుకునేటువంటి 2 వీడియోలు పూర్తయి ఇది 3వ వీడియో. వాగ్దేవి అనేటువంటి పేరు సరస్వతీదేవికి ఉన్నది. కానీ సరస్వతి అంటే అసలు సరస్వతీదేవి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. విద్యార్థులకే కాదు, మిగతా వాళ్ళ సామాన్య జనానికి కూడా సరస్వతి గురించి తెలియదు. సరస్వతి అంటే సరసవతి అనేటువంటిది. సరస్వతి అంటే రసమైన తత్వం కలిగినటువంటిది. రసమయ తత్వం అంటే జ్ఞానమే రసమయ తత్వము అని మనం తెలుసుకోవాలి. అయితే ఈ రసతత్వాన్ని మనం తెలుసుకోవాలంటే మామూలు సాధారణ ఆధ్యాత్మిక శాస్త్రాల్లో దొరకదు. ఒక శాస్త్రంలో దొరకంది వేరొక శాస్త్రంలో వెతికి నేర్చుకోవడమే విజ్ఞత అనేటువంటిది జ్ఞానానికి మొదటి మెట్టు. అయితే ఈ రసతత్వం అనేది ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించినది. అది వేరే సందర్భంలో మనం చెప్పుకోవచ్చు. కానీ రసమే మూలము, అన్నమే రసము, రసమే మూలము అనేటువంటి విషయాన్ని మాత్రం మనం గ్రహించుకుంటే సరిపోతుంది. అయితే అలా కానప్పుడు ఇలాగ మనం శాస్త్ర సమన్వయం చేసుకోకపోతే అది సంపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. ఈ జ్ఞానము వాక్కు ఒక్కటే అనేటువంటిది మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. అయితే రస అనేటువంటి తత్వానికి సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుంది అంటే, రస అనేటువంటిది 32వ సముదాయము. 3 రా అనేటువంటి 32 అనేటువంటిది అక్షరము, సకారము, రకారము అనేటువంటిది 27. అంటే ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ, అంటే మన యొక్క శక్తి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్పు చెంది దాన్ని ఒకరి నుంచి ఒకరికి ప్రవేశించాలంటే సరస్వతీదేవి యొక్క శక్తి చాలా అవసరము. అందుకోసమే మన సరస్వతి నదీ ప్రవాహం అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే రసం అంటే ఏమిటి? జలతత్వం. జలతత్వంలోంచి జలం రసమా అన్న విషయం చాలామందికి తెలియదు. కానీ జలం అనేటువంటిది రసం. అంటే జలంలో అనేక మన భూగర్భ జలంలోంచి దగ్గర నుంచి మనం నదీ జలాలు కూడా పరిశీలించినట్లయితే ఒక్కొక్క దానిలో ఒక రకమైనటువంటి రకరకాలైన శక్తి ఉంటుంది. ఆ శక్తియే రసతత్వము అంటారు. ఈ రసంలో మనకి పదార్థాలు కలిసినప్పుడు ఏర్పడేటువంటి మార్పులు కూడా ఆ రసతత్వానికి సంకేతమే. ఈ రసమే శుక్ల శోణితముగా మారుతుందన్నది వైద్య శాస్త్రము, ఆయుర్వేద శాస్త్రము చెప్తుంది. అయితే ఇది ఇంతటి తత్వం కలిగినటువంటి సరస్వతీదేవిని మనం ఎందుకు ప్రార్థించాలంటే ఆయన దయామయి దయాస్వరూపిణి అని కూడా చెప్తారు. అంటే ప్రవహించే శక్తి కలది. ఏమిటి ప్రవహింపజేస్తుంది? వాక్కును ప్రవహింపజేస్తుంది. వాక్కు ద్వారా శక్తిని ప్రవహింపజేస్తుంది. ఆ శక్తి ద్వారా మనకి ఏంటంటే మార్పు చెందించేటువంటి లక్షణంతో పాటు దానిలో అంతర్గతంగా ఉండేటువంటి విషయాన్ని మనకి అవగాహన చేస్తూ జ్ఞాననిధిగా మారుతుంది ఆమె. అందుకే అంటే జ్ఞాన సరస్వతి అని కూడా అంటారు. అయితే సరస్వతీదేవి దగ్గర ఒక ముఖ్యమైనటువంటి సంకేత లక్షణం ఉంది. అంటే హంస. హంస అంటే ఏంటి? క్షీరమును పాలను వేరు చేసేటువంటి శక్తి కలిగినటువంటి ఏకైకమైనటువంటి పక్షి రాజము హంస. అందుకే హంస వంటి వాడు, హంస లాంటి వాడు, వాడు చాలా పరమహంసరా అంటారు. పరమహంసలు అంటే రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు అందరూ పరమహంసలు అంటారు. ఆ పరమహంస సంకేతంగా కూడా సరస్వతీదేవిని పూజించినదే రాదు. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వల్ల వస్తుందన్న విషయాన్ని మర్చిపోండి. ఇక గంగ అనేటువంటిది కూడా సరస్వతికి ఎందుకంటే ప్రవహించే తత్వం కలిగినటువంటిది సరస్వతి కాబట్టి సరస్వతి నది అంతర్వాహిని నదిగా ఉంటుంది. గంగా, యమున, సరస్వతి అనేటువంటి త్రివేణి సంగమము అనేటువంటి ఉత్తర దేశంలో ప్రయాగలో ఉంది అన్నటువంటి విషయం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇక గంగ ఎన్ని విధాలుగా ఉందంటే శివగంగ, విష్ణుగంగ. అంటే ఒకరు నెత్తి మీద గంగ శివుడికి ఉంటుంది. పాదాల ద్వారా ప్రవహించే గంగ అంటే ఆ గంగ ఈ గంగ ఒకటేనా? మనం కెమికల్ పరీక్ష చేద్దాము లేకపోతే ఆ పరీక్ష ఇవన్నీ కుదరవండి. అక్కడ గంగ అక్కడదే, ఇక్కడ గంగ ఇక్కడదే. భగీరథ ద్వారా వచ్చింది. ఈ పాదగంగ వేరే విధంగా వచ్చి ప్రవహిస్తున్నాడు. పాదాలంటే పదములు, అంటే కదిలేటువంటివి. అంటే ఆ గంగ అక్కడ ఉండేటువంటి గంగని తీసుకొచ్చినప్పుడు భగీరథుడు కిందకి తీసుకొచ్చేటప్పుడు మన తత్వంలో మనం చెప్పుకోవాలంటే అది విష్ణువు ద్వారా ప్రసరింపజేస్తుంది. అంటే ప్రవహింపజేసే శక్తి కల ప్రతి వాటిలో కూడా విష్ణు స్వరూపం అనేటువంటి ఉండి తీరవలసిందే.
అటువంటి విష్ణు స్వరూపానికి సరస్వతీదేవికి ఉండేటువంటి సంబంధం ఇక్కడ తెలియజేస్తుంది. అంటే విష్ణు పాదపదం ప్రవహిస్తున్న నదులే పురాణాలు కూడా వక్కాణిస్తున్నాయి. అంటే నదులకి నదములకి చాలా నదీ నదములు అనేటువంటి ఒక జంట పదం ఉంది. నది అనేటువంటిది ఏంటంటే మనకి పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తుంటాయి, కానీ నదము అనేటువంటిది రివర్స్ ఆర్డర్లో పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి మధ్యప్రదేశ్లో కొన్ని నదులు ఉన్నాయన్నమాట. ఆ నదులు ఏంటంటే మనకి తూర్పు నుంచి పడమరకు ప్రవహింపజేస్తుంటాయి. నర్మదా ఉదాహరణకి, ఈ నర్మదా నదికి చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నది. ఆ వ్యక్తిత్వానికి అగస్త్య మహర్షికి చాలా వరకు సంబంధం ఉంది. ఇది ఇంకో వీడియోలో మనం చెప్పుకుందాము. అయితే ఈ శబ్దాన్ని, అంటే నదులు ప్రవహించేటప్పుడు ఒక శబ్దం అనేటిది వస్తుందండి. అలాగే సముద్రంలో సంకేతం ఎలాగా సముద్రంలో అలలు వచ్చినప్పుడు ఒక రకమైన శబ్ద ప్రవాహం ఎలా వస్తుందో, నదులు కూడా ఝరి అనేటువంటిది ఒక శబ్దము. ఆ శబ్దాన్ని కలిగించి ఆ శబ్దం వినడం వల్లే మనలో ఎంతో ఉత్తేజం కలుగుతుంది. మనలో యొక్క శబ్ద శక్తి కూడా మార్పు చెందుతూ మనకి శబ్దం యొక్క ప్రత్యేకతను అవగాహన చేస్తూ మన వాక్ ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి అటువంటి సరస్వతీదేవి యొక్క ప్రార్థన ప్రతి స్కూలులోనూ, ప్రతి పాఠశాలలోనూ, ప్రతి చోట కూడా ఒక్కసారైనా జపించడమే కాకుండా ఆమె యొక్క ఆ సరస్వతి నమస్తుభ్యం యొక్క అర్థాన్ని అవగాహన చేసుకుంటే ఆ సరస్వతి యొక్క అనుగ్రహము, వాక్ అనుగ్రహము కలుగుతుంది. ఇంకా శబ్దాల గురించి వేరే వీడియోలో మనం తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.